కొలువు తీరిన కొత్త ప్రభుత్వం పురపాలక సంఘం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. 4 రోజుల క్రితం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మున్సిపల్ సిబ్బంది అధికారులతో సమీక్ష సమావేశం తరువాత ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళన మొదలైంది. పేర్లు ఉట్టంకించకుండానే కొందరు అధికారుల తీరుపై ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావించారు. పురపాలక పనితీరులో ఎవరు ఏ విధంగా వ్యవహరించారో తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పుకొచ్చారు. ఈ స్థాయి పరిస్థితి ఉంటే అభివృద్ధి కష్టమని అన్నారు. ఇదే సందర్భంలో కమిషనర్ శ్రీకాంత్ పనితీరును ఎమ్మెల్యే ప్రశంసించారు. ఆయన సమర్థత బాగుందని పేర్కొన్నారు. ఇలాంటి కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేసే వాళ్లే ఇక్కడ ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చని వెల్లడించారు. కమిషనర్ శ్రీకాంత్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు చేతులెత్తాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సమీక్షా సమావేశంలో సూచన చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. కమిషనర్ మీద ఎవరికి సానుకూలత, ఎవరికి వ్యతిరేకత ఉందో తెలియదు కానీ మొత్తంగా చేతులెత్తేశారు. దీంతో 3 నెలల క్రితమే బాపట్ల వచ్చిన మున్సిపల్ కమిషనర్ కు తొలి సమావేశంలోనే ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కితాబిచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఇప్పుడు అవసరం లేదు. ఈ ప్రభుత్వంలో బాపట్ల పట్టణ అభివృద్ధి అద్భుతంగా జరగాలన్నది తమ ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను మార్పు చేయడం సహజంగా జరిగే తీరే. ఆరోపణలను ఉన్న అధికారులను సమన్వయం చేసుకుని సరిదిద్దుకోవాల్సిన సమయం ఇవ్వటం లేదా తక్షణం వారిని బదిలీ చేయడం జరుగుతూ ఉంటుంది. తాజా పరిస్థితి చూస్తుంటే రెండో అంశానికే అధికార పార్టీ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని గంటల్లోనే 2 అధికారులు సెలవుపై వెళ్లడం రెండో అంశానికి ఊతమిస్తోంది. సమీక్షా సమావేశం తరువాత 2 అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. మరికొందరు అధికారులు ఊగిసలాడుతున్నారు. ఎమ్మెల్యే సమీక్ష సమావేశం తర్వాత ఇప్పుడు పురపాలక సంఘంలోని అనేక మంది అధికారుల్లో ఆందోళన బయలుదేరింది. ఎట్టకేలకు బాపట్ల పురపాలక సంఘం ప్రక్షాళన ఒక్కసారిగా కదలిక వచ్చింది. నేను కమిషనర్ గారిని తీసుకుని నా కారులో టౌన్లో తిరుగుదాం అనుకుంటున్నా. కమిషనర్ గారికి అన్ని తెలుసు, తిరుగుతారు. ఆయన వరకు నేను చాలా సిన్సియర్ అని నమ్ముతున్నా. కొన్ని పనుల్లో నా ఫీడ్బ్యాక్ వచ్చింది. మీరందరూ సహకరిస్తారంటేనే కమిషనర్ గారు ఇక్కడ ఉంటారంట, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటారు. దానికి మీరేమంటారు? ఒక మంచి ఆఫీసర్ని మన బాపట్ల నుంచి మనం పోగొట్టుకోవాలి. మీరు కొంతమంది సపోర్ట్ చేయని పరిస్థితులు కూడా అక్కడక్కడ ఉన్నాయని తెలుస్తున్నది. అటువంటి పరిస్థితులు ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు. అది మీ మనసుకి మీరు తెలుస్తుంది. నేనైతే కొంతమందిని తీస్తా. ఆ తీసే విషయంలో కమిషనర్ గారికి నేను సపోర్ట్ చేస్తా. కేవలం మాకు కావాల్సింది ఎవరి మీద పార్టీ పరమైన అంశాలు కానీ, అది తెలుగుదేశం, వైసీపీ అనే పార్టీ పరమైన అంశాలు కానీ, రాగద్వేషాలు కానీ, కులాలు కానీ, చిన్న ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు అనే తేడా కానీ, నేను మనస్ఫూర్తి చెబుతున్నానండి, 100% నమ్మండి. అటువంటిది నాకు 1% కూడా లేదు. దయించి నమ్మండి. నాకు కావాల్సింది ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి అంటే మీ అందరి సహకారం కావాలి. నేను మురుక్కాలను బాగు చేయగలుగుతానా? నేను మోటార్లు వేయగలుగుతానండి? వేయలేను కదా. నా వల్ల ఏమవుతుంది? ఇక్కడ నేను మీరు అనే తేడా లేకుండా ఇది మనది, మన బాపట్ల అని మీరు ఇష్టపడితే మీరందరూ కమిషనర్ గారు ఇక్కడ ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఈ టైం దగ్గర నుంచి బయట కాసేపు కూర్చునే పరిస్థితి బాపట్ల ఉంది అని నేను అనుకోవట్లా. మీరేమంటారు? ఉందండి. మీ ఇంటికాడ కూర్చోగలుగుతారా మీరు? 7, 6:30, 7, 8 ఆ టైంలో చల్లగాలి పిలవగలుగుతున్నాం. కూర్చుని తలుపులు వేసుకుని, లైట్లు వేసుకుని, ఫ్యాన్లు వేసుకుని, ఏసీలు వేసుకుని ఇంట్లో కూర్చోవడం తప్పించి బయట కూర్చునే పరిస్థితి లేదు. ఎవరన్నా కనీసం రోడ్ల పక్కన కూర్చుందామంటే స్మెల్ వస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మన మున్సిపాలిటీల్లో లేవు. పైపుల్లో నీళ్లు కలవటం అనేది జరుగుతూ ఉంది. మురికి నీళ్లు మంచినీళ్ళ పైపులు. రోడ్లు కొన్ని చోట్ల సరిగ్గా లేవు. వీధి లైట్లు 1000 పైగా ఎలక్ట్ల ఈరోజు. అలాగే తగిన సరిపోనంత వాటర్ మనం చివరు ఎండింగ్ కాలనీస్ కూడా అందిలేకపోతున్నాం. అలాగే ఆ అంది లేక అదేదో
వ్యవస్థలో మామూలుగా జరుగుతున్నట్టుగా 6-6:30కి పావు గంట, అరగంట, లేకపోతే 45 నిమిషాలు, ఇదివరకు గంట కరెంట్ తీసే పరిస్థితి. కరెంట్ తీస్తే మోటార్లు ఆడపోతే చివరికి నీళ్ళు వెళ్తాయి. 75 సంవత్సరాలు దాటిపోయింది మన స్వతంత్రం వచ్చి. మనతో పాటు పుట్టిన దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఒకప్పుడు మనం సింగపూర్ మనీ వాల్యూతో సహా ఒక రకంగా ఉండేవాడు. కానీ ఈరోజు సింగపూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. ఈరోజు మన పక్కనే ఉంది, 3 గంటల ఫ్లైట్ జర్నీలు వెళ్ళగలుగుతాం. ఎంతో కొంత నిజాయితీగా దహించి పనిచేయండి, కష్టపడి పనిచేయండి. మనం తప్పనిసరిగా మన మంచి బాపట్లు తిరిగి చూపిద్దాం. దానికి మీ అందరూ సహకారం కావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆజ్ఞాపించడానికి నేను రాలేదు, సహాయం అడగటానికి వచ్చా. మిమ్మల్ని వేడుకుంటున్నా, మనస్ఫూర్తిగా బ్రతిమాలుకుంటున్నా. మా ఒత్తిళ్ళు మీ మీద ఉన్నాం. నేను ప్రతి నెల మీతో మీటింగ్లు పెట్టి మన కమిషనర్ గారికి తోడు నీడుగా, ఎందుకంటే మన కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చారు ఇక్కడికి. ఎవరిని ఉన్నోళ్ళని తప్పించేసేయాలి, కొత్త వాళ్ళని తీసుకొచ్చేయాలి అని నేను అనుకోవట్లేదు. ఎవరు ఎక్కడున్నా, ఇంకో చోటకి మీరు వెళ్ళినా, కొత్త వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వ్యవస్థలో మార్పు రాదు. ఎంతో కొంత మనం కూడా డబ్బులు తీసుకున్నాను. మీరందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తారని ఒక ఆశ. ఇది ప్రజల డబ్బులండి, ఎక్కడి నుంచో సృష్టించబడిన డబ్బులు కాదు. ప్రజలు మనకు పన్నుల రూపంలో కట్టే డబ్బులు. భారతదేశంలో ఎవరు కట్టినా, ఏ పొద్దు నుంచి ఏ పొద్దుకు వచ్చినా శాలరీస్ రూపంలో మన దగ్గరికి వచ్చే డబ్బులు. ప్రజల కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉందండి. తప్పనిసరిగా మీరందరూ సహకరిస్తారని నేను ఆశపడుతున్నాను. అలాగే బాపట్ల మున్సిపాలిటీలో ఇప్పుడు జరిగిన విషయాలకు వస్తూ ఉంటే, చాలా విషయాల్లో నేను మొన్న ఆ మధ్యకాలంలో విన్న డీజిల్ బిల్లు ఎంతో అంటే మన కమిషనర్ గారు వచ్చాక చాలా పెను మార్పు. ఇదివరకు డీజిల్కి ఎంత అయ్యేది, ఇప్పుడు డీజిల్కి ఎంత అయ్యేది. అలాగే పారిశుద్ధ కార్మికులు, ఇంతకుముందు ప్రజాప్రతినిధులు ఇళ్లలో, లేదంటే కలెక్టర్లు, కమిషనర్ల ఇళ్లలో పనిచేసిన పరిస్థితి ఇక్కడ మీ అందరికీ తెలుసు, బాపట్ల ప్రజలకి తెలుసు, నాకు తెలుసు. అవునా కాదా? ఎవరు డబ్బుతో ఎవరు ఎక్కడ పనిచేయాలండి? నేను ఎమ్మెల్యే అయితే నా ఇంటికి వచ్చి పనిచేసేస్తారా? నేను పిలిపిస్తే భయపెడతారా? అటువంటి ఇన్స్పెక్టర్లు మనలో ఉన్నారు. అలాగే రోజువారీ మనం పెట్టుకునే వాళ్ళను కూడా 10 మంది అవసరమైతే 15 మంది రాసి డబ్బులు తీసుకునే పరిస్థితులు కూడా నాకు తెలుసు. చిన్న చిన్న పనులకి నామినేటెడ్ వర్క్లు ఎక్కువ రాసుకోవటం కూడా మనకు తెలుసు. మున్సిపాలిటీకి ఈరోజు ఎన్నో బిల్స్ చెల్లియాలి. అవి ఎట్లా చెల్లియాలి, మనం గ్రౌండ్ ఎలా పెంచుకోవాలి అనేది ఒక కమిషనర్ వల్ల అవుతుందా అని నేను అడుగుతున్నాను. ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పనిచేసి రెవెన్యూ తెస్తే కదండి. అలాగే టౌన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు. అవి నిజమా కాదా మీరు నాకు తెలియజేయండి. దోమల బెడద అనేది ఎక్కువగా ఎందుకు ఉంది అంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. డ్రైనేజీ వ్యవస్థ మనం క్లియర్ చేసుకోవాలి, దోమల్ని మరలా కంట్రోల్ పెట్టుకోవాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆయిల్ బాల్స్ అంటారు, కొన్ని కెమికల్స్ వాడతారు. అలాగే ఫాగింగ్, ఇలా ఎన్నో కార్యక్రమాలు. గార్డెన్స్ డెవలప్ చేసుకోవాలి, వాకింగ్ ట్రాక్స్ డెవలప్ చేసుకోవాలి. అలాగే రోడ్లు లేని చోట రోడ్లు వేయాలి, ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. మన పిల్లలు, మీ పిల్లలే రేపు సండే సముద్రం ఒడ్డుకి వెళ్తే సముద్రం ఒడ్డులో నీళ్ళలో ఆడ ములుగుతారు. కనీసం మోకాళ్ళ లోతులో ఆ ఒడ్డును కూర్చున్నా కూడా ఆ నీళ్లు పక్కనే ఉన్న డ్రైన్ ఎవ్రీడే వాటర్ వెళ్ళి కలుస్తూ ఉంటాయి.
నాగరాజు కాలంలో మన మురుగంతా కలుస్తున్నారు. మనం ట్రీట్మెంట్ చేయకుండా అందులో కలిస్తే ఆ వాటర్లో వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలితే డైల్యూట్ అయితే అవ్వచ్చు, కానీ 100% పోతుందని నేను అడుగుతున్నాను. ఆ నీట్నెస్ కనీసం మున్సిపాలిటీ మెట్లకి వస్తూ ఉంటే ఎదురున్న అద్దాలకి ఎంతో మన ఏసీలు, మనం ఉండే క్యాబులు, మీరు కూర్చునే టేబుల్, మీరందరూ మున్సిపాలిటీలో మార్పు కనపడాలంటే